ప్రైజ్ ద లార్డ్. సజీవాహిని వీక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గెత్సెమనే నుండి గొల్గొతా వరకు అన్న ఈ కార్యక్రమంలోకి మరొకసారి మీతో మాట్లాడడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఎన్నో అంశాలు చూస్తూ వస్తున్నాము. ఈ కొద్ది రోజుల నుంచి మనము గెత్సెమనే నుండి గొల్గొతా వరకు జరిగిన సిచ్యువేషన్స్లో దేవుడు మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాడు అనే ఒక విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము ఈ 40 రోజుల నుంచి, ఈ 40 రోజుల విషయమై. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మరి ఆయన మాట్లాడబోతున్న అంశం ఏంటో మనం వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అతి పరిశుద్ధుడు మహోన్నతుడైన జీవముగలిగిన తండ్రి, పరలోకపు రాజా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేత ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న మా గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం స్వామి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము స్వామి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము స్వామి. దేవారాజా, ఈరోజు ప్రభానైనా నీ వాక్యంని వినుటకునైనా మాకు ఇచ్చిన మీ కృపని బట్టి మీకు స్తోత్రం స్వామి. దేవానైనా ఈ యొక్క వాక్యంని ప్రభానైనా వినే ముందు స్వామి మా హృదయాల్ని మేము సిద్ధపరచుకునే కృపని మాకు దయచేయండి. మరి మా హృదయంతో ప్రభా మీరు మాట్లాడే ఒక్కొక్క మాట తండ్రి నన్ను మేము విని హృదయం మీద రాసుకొని దాన్ని మా జీవితాల్లో ప్రభా నేను అప్లై చేసుకోగలిగే కృపని మాకు ఈరోజు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంత్యం వరకు మీరే ప్రభా నా దగ్గరుండి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించమని, మరి నన్ను కూడా మీ చేతికి అప్పచెప్తున్నాను స్వామి. మీ నోటి బూరగా నన్ను వాడుకోండి స్వామి. స్తుతి ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మాట్లాడబోతున్న అంశము యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను అని రాసుంది. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి అనేసి ఉందండి. సో ఇక్కడ మనం చూసామంటే దేవుని యొక్క అంగి మనం అక్కడ మరి ఇంకొకసారి రికాల్ చేసుకున్నామంటే యేసుక్రీస్తుని ఇక్కడ మొదటి నుంచి ఆయన పట్టబడినప్పటి నుంచి కూడా సో ఆయన మీద ఎంతో ద్వేషంతో ఎంతో మంది అక్కడ ఉన్నవారు ఆయనని అవమానించాలి, ఆయన ఏమని చెప్పుకున్నాడో, మరి ఆయన ఏమని అక్కడ నిరూపించబడ్డాడో, లైక్ అతను దేవకుమారుడు అని ఆయన అక్కడ నిరూపించుకున్నా కూడా అక్కడున్న జనము దాన్ని అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించకపోవడమే కాకుండా వారు ఇతనిని ఎంతగా కుదిరితే అంతగా ఆయనని అవమానించాలని చూస్తున్నారు. ఎంతగా కుదిరితే అంతగా ఈయనని బాధ పెట్టాలని చూస్తున్నారు. సో హ్యూమనైజేషన్ అని చెప్పచ్చు. సో ఒక మానవీయతకి మించిన ఒక మానవీయత లేకపోవడం, మరి ఎంతగా ఒక మానవత్వం అనేది ఒక లెవెల్ ఉంటుందన్నమాట. సో మానవత్వం మర్చిపోయినా కూడా ఒక లెవెల్ ఆఫ్ ఒక టార్చర్ ఉంటుంది. అయితే ఇది అంతకు మించిన టార్చర్ని యేసుక్రీస్తుకి వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు. అయితే మనకి తెలిసిన విషయమే. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇంత ఘోరమైన శిక్ష దేవునికి జరుగుతుంది. ఇన్ని అవమానాలు తప్పకుండా ఆయనకి పడతాయి. మరి ఇన్ని దెబ్బలు ఆయన తప్పకుండా తింటాడు. మరి తప్పకుండా ఆయన రేపు సిలువలో ఆ నెక్స్ట్ స్టెప్ సిలువలో ఆయన మరణించబోతున్నాడు అని కూడా ఇవన్నీ కూడా యేసుస్వామికి కూడా తెలుసండి. సో అవన్నీ కూడా ఆల్రెడీ వాక్యంలో ఏమైందంటే అవన్నీ చెప్పబడ్డాయన్నమాట. ఆల్రెడీ అవన్నీ మరి లేఖనాల్లో రాసి ఉన్నాయన్నమాట. సో మనం ముందు చూసామంటే ఒక మనిషి ఇలాగా మరి దేవుని బిడ్డగా మరి ఆయన వస్తాడు, మరి మనుషుల పాపాలని
మరి మోసుకొని వెళ్ళడానికి దేవుని గొర్రెపిల్లగా ఒక మనిషి వస్తాడు, ఆయన ఇలా బాధపడతాడు, ఇలా బాధలు పడి మమ్మల్ని విమోచిస్తాడు అని కూడా మరి అక్కడ ఉన్న మరి అప్పుడు జనాలు ఏం చేసేవారంటే వారందరూ కూడా పాటల రూపంలో వీటిని పాడి మరి వాళ్ళు ధ్యానిస్తూ ఉండాలి. ఇలాంటి ఒక మనిషి వస్తాడు, వాళ్ళకందరికీ తెలుసు. ఈ లేఖనాల్ని వాళ్ళు పాట రూపంగా కూడా పాడుతూ ఉండేవారనమాట. సో ఇక్కడ ఏమని రాస్తుందంటే, దేవుని వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క భాగము వచ్చినట్టు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి వేయబడిన కనుక వారు చింపక అది ఎవరికి వచ్చును అని దానికోసము వాళ్ళు చీట్లు వేశారంట. సో చీట్లు వేశారంట అంటే ఎవరికి దొరుకుతుంది. సో ఆల్రెడీ కొన్ని అంగీలు వాళ్ళు వచ్చేసి దాన్ని పంచుకున్నారు. సో కొన్ని అంగీలు కొన్ని ఏమైతే దేవుని మీద ఉన్నాయో, మరి ఆయన తల మీద ఉన్న ఆ బట్ట, మరి పై వస్త్రము, మరి నడుము కట్టిన ఒక రోబ్, మరి ఇంకా కాళ్ళకు వేసుకునేటివి, సో ఇవన్నీ కూడా పంచేసుకున్నారు. అయితే ఇంకొక వస్త్రం మిగిలిపోయిందనమాట. ఆ ఒక్క వస్త్రాన్ని వాళ్ళు పంచుకోవడానికి ఏం చేశారంట, ఎవరికి దొరుకుతుందో అని ఒక చీట్లు వేసి, మరి దాన్ని చీట్లు వేశాక ఎవరి పేరు వస్తుందో దాన్ని వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ ఉన్న జనం, అక్కడ ఉన్న రోమీలందరికీ సో అదొక కల్చర్ అనమాట. ఒక సోల్జర్స్ అలా వస్త్రాలు పంచుకోవడం ఒక కల్చరే. కానీ ఏంటంటే వీళ్ళందరికీ కూడా తెలుసు ఈయన ఎవరు. సో ఎవరు ఈయన ఎవరు, అసలు సిలువ మీద ఇలా ఇది చేస్తున్నారు, వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు, లైక్ వాళ్ళు ఆ చీట్లు వేసి ఆయన వస్త్రాలని వాళ్ళు పంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా వారికి గుర్తు రావట్లేదు. సో ఇవన్నీ మేము లేఖనాల్లో చదివాం కదా. సో ఇవన్నీ మనము కీర్తనలు 22వ కీర్తన మనం ఒకసారి చూసుకుందామండి. 22వ కీర్తనలో మనం చూసామంటే అక్కడ క్లియర్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక పాట రూపంగా ఈ యొక్క 22వ కీర్తనని ఒక మెస్సియానిక్ సామ్ అని అంటారనమాట. సో మెస్సియానిక్ సామ్ ఏంటంటే అక్కడున్న లైక్ జనాలు వాళ్ళకి కష్టంలో వచ్చినప్పుడు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వారు పాడుకునే పాట అనమాట. సో మమ్మల్ని విడిపించడానికి ఒక మనిషి కుమారుడు అనేది ఒక మనిషి తప్పకుండా వస్తాడని విశ్వసించి వారు పాడే ఒక పాట. ఇక్కడ చూసామంటే మొదటిలో, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాటిద్వి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను అని మనం అలాగే చూసామంటే. సో వెళ్తూ వెళ్తూ అలాగే మనం 18వ వచనానికి వచ్చామంటే 17 నుంచి మనం చూసామంటే, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు అనేసి మనము అక్కడ చూస్తామంట. యెహోవా దూరముగా ఉండకుము. ఇవన్నీ మాటలు మనకి యేసుక్రీస్తు ఆ సిలువ మీద మరి పలికిన మాటలు, ఆయన పడిన వేదనే ఇక్కడ మనకి కనపడుతుంది. నా దేవా దూరంగా ఉండకుము, నాకు సహాయం చేయమని మన యేసయ్య ఏదైతే వేదన పడ్డాడో అదే వేదన ఇక్కడ మనము చూస్తున్నాము. సో ఇక్కడ అవే విషయాలు జరుగుతున్నాయి అన్నమాట. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అనేసి ఇక్కడ వాక్యం చెబుతుంది. సో ఇవన్నీ కూడా లేఖనాలు, ఇవన్నీ మరి కీర్తనలు కొత్త నిబంధన కన్నా ముందే రాయబడినట్టు అనమాట. వీటిలో మనము చూసామంటే, వీటన్నిటిలో మనము చూసామంటే యేసు స్వామి ఆ ఒక సిలువలో మరి పడబోతున్న ఆ బాధ గురించే అక్కడ వర్ణింపబడింది. సో వీటన్నిటినీ కూడా అక్కడున్న చుట్టుపక్కల, అక్కడ యేసు సిలువ వేయబడినప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా చదివి ఉండొచ్చు. కానీ వారి ఆత్మిక కన్నులు అక్కడ మోయబడ్డాయి కాబట్టి వారు సత్యాన్ని అక్కడ చూడలేకపోతున్నారు. సో అక్కడ సత్యం వాక్యము ఏమని చెబుతుంది, ఇదే మనుషుడు కదా, ఇదే మెస్సయ్య కోసమే కదా మేము ప్రార్థిస్తూ ఉన్నాము, మరి ఇదే మెస్సయ్యనే కదా మమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు, మమ్మల్ని పాపముకి మరి విడిపించడానికి వస్తున్నాడు అని ఇదే మెస్సయ్య గురించే కదా మరి రాసింది అనే విషయాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. సో మనం కూడా అలాగే ఉన్నామేమో. మనకి తెలుసు వాక్యం ఏం చెబుతుందో తెలుసు. సో వాక్యం మరి ఎలా ఉండాలని మనము ఆశపడుతుందో అది కూడా తెలుసు మనకి. కానీ ఏమవుతుందంటే ఈ రోమీలాగా మరి అక్కడున్న జనము మరి సిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ మౌనంగా ఉండిపోయిన ఆ జనముల్లాగానే మనం కూడా ఉన్నామేమో మన పరిస్థితుల్లో. యేసు స్వామి మన కొరకు ఆయన అక్కడ సిలువ వేయబడుతున్నా కూడా మనము
చూస్తూ మౌనంగా ఈయన మన కొరకే సిలువ వేయబడ్డాడు అనేసి మనము పాపమును విడిచిపెట్టకుండా, మనం అది రియలైజ్ కాకుండా పాపాన్ని విడిచిపెట్టట్లేదేమో. సో దానివల్ల మనము అక్కడ మరి యేసు స్వామి మన కోసం చేసిన ఆ ఒక త్యాగానికి ఒక అర్థం లేకుండా పోతుందండి. సో మనం ఏంటంటే వీ షుడ్ రియలైజ్, సో అక్కడ దేవుడు మన కోసం చేసిన త్యాగం, ఈయననే నా కోసము మరి ఇంత అవమానం పొందుతున్నాడు, నా కోసమే కదా, మరి ఈయన గురించే కదా, ఈయననే కదా నన్ను రక్షిస్తాడని నేను పలికాను కదా, మరి ఎందుకు నేను ఈ సమయంలో రియలైజ్ అవ్వలేకపోతున్నానని మనము ఒకసారి పరీక్షించుకోవాలండి. సో అలాగే మనం ఇంకోటి చూసామంటే ఆ సన్నివేశంలో సో ఆయన గురించి ఆయన బట్టలు మరి తీసివేశారు, ఆయన బట్టల్ని పంచుకున్నారని చూస్తున్నాము. మనము మొట్టమొదటిగా జెనసిస్లో ఆదికాండంలో చూసామంటే ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం చూస్తామండి. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో చూసామంటే సో అప్పుడు మనకు తెలిసిందే కదా, ఆదాము అవ్వకి సో బట్టలు అనేటివి లేవు వారి మీద. కానీ అక్కడ ఏమనుందంటే అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుందిరి. సో వారు సిగ్గు ఎరగలేదంట. సో వాళ్ళు మరి ఆదాము అవ్వ వారికి మరి సిగ్గు అనే విషయమే తెలియదు. వారి మీద ఒంటి మీద బట్టలు లేకపోయినా కూడా సిగ్గు అనే విషయం తెలియదు. కానీ వారికి ఎప్పుడైతే వారు పాపం చేశారో, వారికి పాపం ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వచ్చిందో అప్పుడు వారికి ఈ సిగ్గు అనే పదము వారికి తెలిసిందనమాట. ఈ సిగ్గు అనే విషయము వారికి వచ్చింది. అయితే వారు ఈ సిగ్గు విషయము ఈ యొక్క షేమ్ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటంటే వారు పనిష్మెంట్ కి గురయ్యారనమాట. వారు మేము బట్టలు లేకుండా ఉన్నా, మేము దిగంబరులుగా ఉన్నామని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే వెన్ దే రియలైజ్ దట్ దే ఆర్ ఇన్ షేమ్ అని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఏమైందంటే వారు దేవుని నుంచి దూరం. ఎందుకంటే వారిలో వచ్చిన ఆ పాపం వల్ల ఆ ఒక షేమ్ అనేది వారికి తెలిసిందనమాట. షేమ్ అనే వర్డ్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చింది. దేని వల్ల అంటే పాపం వలన. అయితే మనము ఆ తర్వాత చూసామంటే ఆదాము అవ్వ ఆ షేమ్ వచ్చాక వారి జీవితంలో ఏమైందంటే ఒక పనిష్మెంట్ అనేది వచ్చింది. మరి వారిద్దరూ మరి అక్కడి నుంచి పంపివేయబడ్డారు. ఇక్కడ ఏదైనా తోట నుంచి వారు పంపివేయబడ్డారనమాట. ఇదైతే మొదటి ఆదాము గురించి. మనం యేసుక్రీస్తుని ఏమంటామంటే చివరి ఆదాము కదా, కడపటి ఆదామని మనము అంటూ ఉంటాము. మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చూస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అక్కడేమనుందంటే మరి ఈ యొక్క మరి షేమ్ గురించి ఏమంటున్నారో చూద్దాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని. సో అక్కడ చూసామంటే దేవుడికి ఇక్కడ మనము అవమానమును నిర్లక్ష్య పెట్టి అనేస్తుంది. సో అది ఇంగ్లీష్ లో చూసామంటే అక్కడ కూడా సో ఆయన షేమ్ ని హీ డినైడ్ ద షేమ్, అక్కడ ఒక షేమ్ నిర్లక్ష్య పెట్టాడు అనమాట. సో ఆ అవమానాన్ని ఆయన వచ్చేసి అక్కడ నిర్లక్ష్య పెట్టాడు. సో ఏంటంటే ఈ యేసుస్వామి సో ఈ కడపటి ఆదాము, ఈ చివరి ఆదాము సిలువలో మరి మన కొరకు తీసుకున్న ఆ షేమ్, ఆ పాపం వల్ల వచ్చిన ఆ షేమ్ ని ఆయన తీసుకున్నాడు. అయితే ఆయన ఏ పాపం చేయకున్నా కూడా ఆయన తీసుకున్నాడు అనమాట. ఇది ఒక అవమానకరమైన విషయమే, కానీ దాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడంట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆయన మరి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. ఎందుకంటే ఆ షేమ్ ని ఆయన సహించాడు కాబట్టే నెక్స్ట్ దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అలాగే మన కొరకు కూడా మనం చేసిన ఆ తప్పుల వల్ల వచ్చిన షేమ్ ని ఆయన తీసుకున్నాడు. మరి ఆయన తీసుకొని దాన్ని సహించి
ఆయన మరి దాన్ని సహించి ఆ సిలువలో మరి దాన్ని మోసివేశాడు కాబట్టే ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చోగలిగాడు. అలాగే మనం చేసిన పాపాన్ని ఆయన తీసేసుకొని మనల్ని కూడా ఆ షేమ్ నుంచి డెలివర్ చేసి ఆయన ఏమయ్యాడంటే ఆయన మన కొరకు అక్కడ సిద్ధపరిచాడు. మనల్ని కూడా దేవుని బిడ్డలుగా మరి మనం ఆ అర్హత పొందడానికి ఆయన మనకి అక్కడ సిద్ధం చేశాడు. మనకు ఆ అర్హత పొందే కృపని ఆయన మనకి అనుగ్రహించారనమాట. సో మనము చూసామంటే మొదటి ఆదాము ఆ షేమ్ తర్వాత వచ్చేసి పనిష్మెంట్ అనమాట. అయితే ఈ చివరి ఆదాము ఆ షేమ్ ఏదైతే వచ్చిందో మరి ఆయన బట్టలు తీయబడ్డాయి, ఆయనకి వచ్చేసి ఆ షేమ్ వచ్చింది. ఇవన్నీ అవసరం లేదు అసలు ఆయనకి. హీ డజంట్ డిజర్వ్ దాట్. ఇవన్నీ ఆయనకు అసలు అర్హుడు కాదు. కానీ మన కొరకు ఆ షేమ్ ని తీసుకొని మనల్ని విడిపించి మనల్ని పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు ఈ యొక్క చివరి ఆదాము. అందుని బట్టి దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆ సిలువలో దేవుడు మన కొరకు చేసిన ఈ త్యాగాలన్నీ తలుచుకుంటే నిజంగా మనము అర్హులమేనా అని. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంట? ఎందుకంటే ఇవన్నీ లేఖనాలు నెరవేర్చబడడానికి కొరకే ఆ ఒక రోమియోలు కూడా అలాగే చేశారు. ఎందుకంటే అవన్నీ లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి, ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టే వాళ్ళు కూడా అలాగే చేశారని ఉంది. అయితే జీసస్ మరి అక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఆయన మనకి అర్థం చేపిస్తున్న విషయం ఏంటి? ఆయన మనకి ఏం ప్రాఫెసీస్ చేస్తున్నారు? ఇక్కడ మనము యోహాను 19వ అధ్యాయము 23-24 చూసామంటే ఆయన ఒక అంగి గురించి అక్కడ మనము మాట్లాడుతున్నాము. ఆయన ఒక నిలువంగి గురించి మనము మాట్లాడుతున్నాము. ఆ నిలువంగి ఎలా ఉన్నదంట అండి? ఆ ఒక క్లాత్, మామూలుగా అయితే ఒక క్లాత్ అనేది ఒక చర్చ్ కి అది ఒక ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆ క్లాత్ అనేది ఒక చర్చ్ కి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఈ అంగి గురించి మనము ఇంకొకసారి మరి పాత నిబంధనలో ఒకసారి చూసుకుందాము. మొదటి రాజులు 11వ అధ్యాయము 30వ వచనంలో 30వ వచనం చదువుకుందామండి. 29 నుంచి చదువుకుందాము. అక్కడ అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడును లేకపోయిను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సిదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమోనీయుల దేవతలకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములను నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేం పట్టణమును కోరుకున్నందున ఇజ్రాయేల్ గోత్రంలో నుండి వానికి ఒక గోత్రం ఎత్తును అనేసి ఉందన్నమాట. మనము ఇక్కడ చూసామంటే సొలొమోను చేతిలో ఉన్న రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదనని. దానికి ముందు చూసామంటే మనము ఆయన ఏం చేస్తారంటే ఆయన వస్త్రములని కొత్త వస్త్రాన్ని తీసి మరి దాన్ని 12 తునకలుగా చింపి 10 తునకలని నీవు తీసుకోను అనేసి అని అంటాడనమాట. 10 తునకలు తీసుకోమని చెప్పేసి అంటారు. ఎవరు? అహియా అనే ప్రవక్త. అంటే ఇక్కడ ఈ యొక్క బట్టలని లేదంటే ఆయన వస్త్రము, వస్త్రముని దేంతో పోల్చారంటే ఒక రాజ్యముతో పోల్చారనమాట. రాజ్యముతో సొలొమోను రాజ్యంని అలాగా తునకలుగా చేసేస్తాను, ఎందుకంటే వారు నా మాట వినక వారికి ఇష్టం వచ్చినట్టు వారి దేవతలతో సొలొమోను చేసిన తప్పు, వారి భార్యల మాటలు విని అతను దేవుని మరిచిపోయి ఆయన చేసిన తప్పు వల్ల ఆయన రాజ్యాన్ని నేను ఇలాగా తునకలుగా చేస్తానని చెప్పేసి అక్కడ చెప్తున్నారనమాట. అక్కడ చూసామంటే ఆయన వస్త్రాన్ని, అహియా అనే ప్రాఫెట్ వస్త్రాన్ని అక్కడ ఒక దీనిగా ఒక రాజ్యంగా దాన్ని పోలుస్తున్నారనమాట. అయితే
ఇక్కడ యేసు స్వామి వస్త్రాలు, సో దేవుని ఆ నిలువు అంగి ఏదైతే అంగి మరి ఉందో, సో దాన్ని దేంతో పోలిస్తున్నారంటే అది ఒక కుట్టు లేక, అది పైనుంచి యావత్తు ఒకేలాగున్నదంట. సో కుట్టు లేని వస్త్రం, ఏ ఒక ఎక్కడా చినిగిపోలేదు, అది ఏకరీతిగా పైనుంచి కింద వరకు అది ఏకరీతిగా ఉన్నదంట. సో ఇట్ వాజ్ సీమ్లెస్. సో ఏంటంటే ఒకే రకంగా ఉండాలి ఉన్నది అని అంటే, ఇక్కడ యేసుస్వామి ఏమంటున్నాడంటే ఈ యొక్క బట్టని ఒక చర్చ్కి ఆయన పోలిస్తున్నాడు అనమాట. సంఘానికి ఆయన ఈ వస్త్రాన్ని పోలిస్తున్నారు. అంటే ఒక సంఘము ఇలా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం అనమాట. సో అది అక్కడ ఏ కుట్టు అనేది ఉండకూడదు అనమాట. కుట్టు ఎప్పుడు వేస్తామండి? ఎప్పుడైతే చినిగిపోతుంది, ఎక్కడన్నా చినిగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని కుట్టు వేస్తామన్నమాట. అయితే యేసుస్వామి యొక్క అంగి, అక్కడ ఏదే అంగి నిలువంగి అయితే ఉందో, సో అది ఏమాత్రం కుట్టు లేకుండా ఉన్నదంట. అంటే మన సంఘము కూడా సో దేవుని ప్రేమతో నింపబడి ఏకరీతిగా ఉండాలి. ఎలాంటి మనుషులు ఉన్నా కూడా, సో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా మన సంఘంలో పైన వారు మరి కింద వారు, ఏ జాతి భేదం లేకుండా, ఏ ఒక ఆస్తి మరి పువర్ ఫెలోస్ అండ్ రిచ్ అండ్ పువర్ అనే భేదం లేకుండా, కలర్ డిస్క్రిమినేషన్స్ లేకుండా, ఏ విషయమైనా వాళ్ళు ఎంత పెద్ద పాపులు ఎంత పరిశుద్ధులు అనే విషయం లేకుండా, సో సంఘం అనేది ఎలా ఉండాలంటే దేవుని ప్రేమలో ఏకరీతిగా ఉండాలంట. సో దేవుడు చూస్తూనే ఒక సంఘం అని అంటే ఆయన ఒక సంఘముగానే చూడాలి. ఒక్కటే అది ఒక సంఘం ఒక్క విషయంగా చూడాలి. దాంట్లో వీరు ఎక్కువ వీరు తక్కువ, ఈ సంఘంలో ఇది ఎక్కువ వీరు ఎక్కువ వీరు తక్కువ అనే విషయాన్ని దేవుడికి మనం చూపించకూడదు అనమాట. ఆయన ఆశపడేది ఇంతే. ఆ అంగీని మరి ఆ రోమీలు ఎలాగైతే వాళ్ళు చింపకూడదు అని అనుకున్నారనమాట అక్కడ. సో చింపకూడదని వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో అలాగే మనం కూడా సంఘాన్ని మరి ఒక డివిజన్ అనేది చేయకూడదు అనమాట. డివిజన్ చేయకూడదనే ఆలోచన దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. సో సంఘాన్ని చింపివేయకుండా, దాన్ని జాగ్రత్తగా, సో ఒకే రీతిగా దాంట్లో కుట్టు అనే పదమే రాకుండా, కుట్టు వేయబడకుండా, అంటే ఏ ఒక చినిగిపోకుండా అది దాన్ని కాపాడుతూ రావడము మన ఒక రెస్పాన్సిబిలిటీ అనేది దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. సో ఆయన ఆశ కూడా అదే. సో సంఘం ప్రేమతో మరి ఏకరీతి, ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు ఒక సంఘముగానే ఎత్తపడుతుంది. సంఘములో పెద్దవాళ్ళు ఎత్తపడతారు, చిన్నవాళ్ళు ఎత్తపడతారు అనే ఒక భేదభావం ఎక్కడా చెప్పలేదండి యేసయ్య. కాబట్టి ఆయన ఉద్దేశం కూడా సంఘం అనేది ఏమాత్రం అది డిఫరెన్స్ అనేది లేకుండా, ఒక బ్లాక్ మార్క్ లేకుండా దాని మీద అది హోలీగా పరిశుద్ధంగా దేవుని ప్రేమతో నింపబడిన సంఘంగా ఉండాలనేదే దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అలాగే మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చూసుకుందాము. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపాలను గర్వాలని, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములను చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడగా గాను నియమించెను. సో చూసామంటే మనము అలాగే మనము ఎలాగూ 12వ వచనంలో చూసామంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సో యేసు క్రీస్తు కూడా సో అలాగే మనలో ఉన్నారన్నమాట. సో మనం ఆయన అందరిలో ఉంటాడు. ఆయనకి ఏ భేదభావం లేదు. సో ఇక్కడ మనం చూసామంటే దేవుడు ఒక్కొక్క సంఘములో సో కొంతమందిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొంతమందికి మరి ఎక్కువ తలాంతులు ఇచ్చి ఉంటారు, కొంతమందికి తక్కువ తలాంతులు ఇచ్చి ఉంటారు. మరి కొంతమందిని దేవుడు ఎక్కువ బ్లెస్ చేసి ఉండొచ్చు, కొంతమందిని బ్లెస్ చేస్తూ ఉండొచ్చు. తక్కువ బ్లెస్ చేస్తాడని మనం అనకూడదు. ఎవరికి ఎంత కావాలో అంతనే దేవుడు ఇస్తాడనమాట. సో అంత మాత్రాన మనము మనుషులం ఏం చేస్తున్నామంటే ఈ సంఘాలలో భేదభావాలు అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. భక్తి విషయంలో గాని సో వారెక్కువ భక్తి, వారెక్కువ సేవ చేస్తున్నారు, వీరెక్కువ సేవ చేస్తున్నారు, వారు సేవ చేయట్లేదు అనే ఒక భేదభావాలు అనేది మనుషుడు క్రియేట్ చేసేదన్నమాట. అది దేవునికి ఇష్టం లేదండి. ఆయన సంఘంని ఎన్ని అవయవాలు ఒక ఆలయముగా, ఒక శరీరముగా, ఏక శరీరముగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. మన శరీరంలో కూడా
ఎన్నో అవయవాలు ఉంటాయి కదా, కొన్ని చిన్న అవయవాలు, కొన్ని పెద్ద అవయవాలు, కొన్ని అవయవాలకి చిన్న పని, కొన్ని అవయవాలకి పెద్ద పని, మరి కొన్ని అవయవాలు మరి చూస్తామంటే చాలా ఇంపార్టెంట్ పని ఇచ్చింటారు. వైటల్ ఆర్గన్స్ అంటాం, మరి హార్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పని అనమాట. హార్ట్ ఆగిపోతే సో మనిషి జీవమే పోతుంది అనమాట. బ్రెయిన్ ఆగిపోతే అట్లీస్ట్ కోమాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చేమో. హార్ట్ అనేది ఆగిపోతే ఏమవుతుందంటే ఇట్లా అది పని, అది మరి ఇంకా లైఫ్ ఆగిపోతుంది అనమాట. సో అలాగా ఒక శరీరంలో డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకే శరీరంలో ఉంటున్నాయన్నమాట. అలాగే మనం కూడా సంఘములో డిఫరెంట్ బ్లెస్సింగ్స్ ఉన్న పీపుల్, డిఫరెంట్ మరి డిఫరెంట్ గా క్రియేటెడ్ పీపుల్, డిఫరెంట్ గా బ్లెస్సెడ్ పీపుల్ మరి ఉన్నా కూడా మనం అందరం ఏమై ఉండాలంట, ఏక శరీరమై దేవుణ్ణి ఆరాధించేగా సంఘముగా మన సంఘం ఉండాలన్నమాట. దేవుణ్ణి ఆరాధించే ఒక ఏక శరీరముగా మన సంఘం ఉండాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. సో ఎలాగైతే ఆయన అంగి ఎలాగైతే పైనుంచి కింద వరకు ఏ మాత్రం ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా మరి ఇట్ వాజ్ సీమ్లెస్, ఒక్క కుట్టు కూడా లేకుండా ఎలాగైతే అది సుందరంగా ఉంటుందో అలాగే సంఘం కూడా ఒక్క కుట్టు లేకుండా, సంఘము దేవునికి విరుద్ధంగా తప్పు చేయకుండా, మరి సంఘం దేవుని ప్రేమలో మరి నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మరి దేవుణ్ణి ఘనపరుస్తూ మరి అన్యులకి మరి ఇతరులకి దేవుని ప్రేమని తెలియచేస్తూ ఉండాలనేదే దేవుని ఉద్దేశం అండి. అలాగే సహోదరులు మరి అందరూ కూడా ఐక్యత కలిగి జీవించాలనేదే దేవుని ఉద్దేశము. దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న ఆ శిలువ మరణంలో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నది ఒకటే విషయము. సో ఆయన ప్రాఫెసీ ఎలాగైతే వీరందరూ నా బట్టలు మరి పంచుకుంటారు, వీరు చీట్లు వేస్తారు, ఇవన్నీ జరగడం ఇది లేఖనం నెరవేర్చబడుటకు మాత్రమే జరుగుతుందని కూడా అక్కడ దేవుడి వాక్యం చెబుతోంది. అలాగే ఆయన మనకి నేర్పిస్తున్నది కూడా మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలని అక్కడ కూడా ఆయన నేర్పిస్తున్నాడు అనమాట. ఆయన అక్కడ తన ప్రాణం పోతూ కూడా ఆయన మన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. తన ప్రాణం పోతూ కూడా మరి ఆయన రాకడలో ఆయన వచ్చి మళ్ళీ మన కోసం ఏం చేస్తాడనేదే తెలియజేస్తున్నాడు. మనకు తెలుసు అక్కడున్న దొంగకు కూడా, పక్కనున్న దొంగ మరి అక్కడున్న మరి తన శిష్యులకి వీళ్ళందరికీ కూడా దేవుడు వారి రెస్పాన్సిబిలిటీస్ ని గుర్తు చేస్తూ ఆయన శిలువలో కూడా మరి వారి రెస్పాన్సిబిలిటీస్ ని గుర్తు చేస్తూ మరి అంత మంచిగా కేర్ చేస్తూ ఆయన ప్రేమని అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. అయ్యో నేను మరణిస్తున్నానే, నా గురించి మీరు ఆలోచించండి, నేను మీకోసమే చేస్తున్నాను దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదండి. ప్రతి చోటు ఆయన ప్రేమతోనే ఆయన ఉద్దేశాలని తెలియజేస్తూ వచ్చాడనమాట. అయితే అక్కడ రోమిలు చేస్తున్న ఆ ఒక పనిని కూడా చూసి ఆయన బాధపడలేదు. వీరందరూ చేస్తుంది ఆ ఒక లేఖనం నెరవేర్చబడడానికే. అయితే నేను మీకు తెలియజేస్తున్న ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి, మరి నా ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి ఈరోజు ఆ దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ గెత్సెమనే నుంచి కోల్కతా వరకు అన్న ఈ యొక్క అంశంలో దేవుడు ఈరోజు మనతో ఆ ఒక గొల్గొతా కొండ మీద ఆయన వస్త్రాల గురించి ఆయన మనకి గుర్తు చేస్తూ, ఆయన మరి ఆ వస్త్రాన్ని మన సంఘానికి పోలుస్తూ, ఆయన వస్త్రం ఎలాగైతే కుట్టు లేకుండా మరి నీట్ గా పైనుంచి కింద వరకు అది కనబడుతూ మరి అది ఎలాగైతే మరి నీట్ గా ఉన్నదో అలాగే మనం కూడా మన సంఘంలో, మన సంఘం అంతా కూడా దేవుని దృష్టిలో మరి సొసైటీలో ఒక కుట్టు లేనిదై మంచి అంగిగా, ఒక కుట్టు లేనిదై, ఒక బ్లేమ్ లేని ఒక చర్చెస్ గా, ఒక సంఘాలుగా, ఒక బ్లేమ్ లేని ఏక శరీరముగా జీవించాలనేది దేవుడు ఈరోజు ఆశపడుతూ మనకు తెలియజేస్తున్నాడు. అందుని బట్టి దేవాదేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మరి ఈ యొక్క వాక్యం మనలో కార్యం చేయలాగా మన కుటుంబములో, మన శరీరములో, మన శరీరమే ఒక ఆలయం అండి. ఆ ఆలయం కూడా మరి దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన మరి అక్కడ ఆ కొండ మీద ఆ ఒక రక్తం కారుస్తూ ఆయన మనకి ప్రవచించిన ఆ ఒక ప్రవచనాన్ని మనము మన శరీరంలో కూడా నెరవేర్చాలండి. మన శరీరం ఒక ఆలయముగా ఉన్నది కాబట్టి దాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటూ, దాని దేవుని ప్రేమతో నింపుకుంటూ, దాని యొక్క దేవునితో ఐక్యత కలిగి దాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకుంటూ, అలాగే మన కుటుంబాల్లో కూడా దేవుని ఐక్యతని, దేవుని ప్రేమని మనము ప్రాక్టీస్ చేస్తూ, మన సంఘముల్లో కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, మరి ఇక్కడున్న ఈ లోకానికి కూడా ఆయన ప్రేమని మనం తెలియచేయాలని దేవుడు ఆశపడుతున్నట్టు మనం కూడా దాన్ని చేయడానికి దేవుని సహాయాన్ని కోరుతూ ఒక ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన దేవా, జీవం గల తండ్రి, పరలోకపు రాజా, నాయనా మమ్మతో ఇంతవరకు స్వామి
నీ యొక్క వాక్యముతో ప్రభా నీ మాట్లాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. దేవానైనా నీ వాక్యం ప్రభానైనా నిజంగా జీవం కలిగినది స్వామి. దేవా నీవు మా పట్ల ఉంచిన ఉద్దేశాలు ప్రభా దేవా అది ఎంతో ఉన్నతమైనటి స్వామి. దేవా ఈ యొక్క చిన్న అంశంలో స్వామినైనా నీ బట్టల గురించి ప్రభానైనా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాకు ప్రభానైనా దేవా ఒక సంఘం గురించి ప్రభా ఆ బట్టల్ని ప్రభా ఆ ఒక కుట్టులేని ప్రభా ఒక బట్టని ప్రభా నేను మరి మా సంఘాలకి ప్రభా నువ్వు పోలిస్తూ మాకు నేర్పించిన ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నైనా దేవా నీ ఉద్దేశం మాలో నెరవేర్చబడాలి స్వామి. అందుకు మా హృదయాలను సిద్ధపరచండి స్వామి. నైనా దేవా అందుకు మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. మేము నీకు సాక్షులుగా ప్రభా మా ఒక పర్సనల్ లైఫ్లో ప్రభా మా కుటుంబాలలో మా ఒక సంఘాలలో ప్రభా మా సంఘాలు ప్రభా ఈ యొక్క సొసైటీలో దేశములలో ప్రభా నైనా మరి ఒక సాక్ష్యములుగా ప్రభా నైనా జీవించుటకు నైనా మా అందరికీను నైనా మీ శక్తి ప్రభా మీ యొక్క సహాయం మాకు అవసరం స్వామి. మీరే మమ్మల్ని బలపరిచి నైనా ఈ వాక్య ప్రకారంగా మమ్మల్ని నడిపించి స్వామి. దేవానైనా మరి మా కొరకు మీరు చేసిన ఈ త్యాగాన్ని మేము అర్థం చేసుకుంటూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ ఒక ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ దాని ప్రకారంగా నడుచుకోగలిగే శక్తిని బలముని దయచేయమని జ్ఞానముని కూడా దయచేయమని మా ప్రియరక్షకుడు నజరేయుడగు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.